హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ కిచడి. ఈ వేసవిలో ఎలాంటి మసాలాలు లేకుండా రోజంతా నీరసం లేకుండా ఎనర్జెటిక్గా ఉండటానికి ఇలాంటి కప్పు రోజుకొకటి తింటే చాలండి. ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా చాలా హెల్దీ రెసిపీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ కిచడి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అయితే ఇక్కడ చూడండి, ఒక టీ గ్లాస్ వరకు తెల్ల జొన్న రవ్వ తీసుకున్నాను. ఈ తెల్ల జొన్న రవ్వ ప్లేస్లో మీకు పచ్చజొన్న రవ్వ అయినా వేసుకోవచ్చు. కాకపోతే పచ్చజొన్న రవ్వ కొంచెం ఒగరు అనేది ఉంటుందండి, అది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు సేమ్ అదే గ్లాస్ తోటి ఒక టీ గ్లాస్ వరకు పెసలు వేస్తున్నాను. మీకు కావాలి అంటే పెసల క్వాంటిటీ తగ్గించైనా తీసుకోండి. ఇక నేనైతే ఈక్వల్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు అయితే బాగా క్లీన్ చేసుకోండి. మనకి ఈ జొన్న రవ్వలో ఎక్కువగా పొట్టు అనేది వస్తుందండి. సో ఒక 2-3 సార్లు అయితే బాగా పొట్టు అంతా పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత సేమ్ అదే గ్లాస్ తోటి ఒక 2 టీ గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను. ఇలాగ నీళ్లు వేసేసి గిన్నెకి మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. 1 గంట నానితే సరిపోతుంది. అదే మీరు నార్మల్గా విడిగా గిన్నెలో చేసుకుంటుంటే కనుక నైట్ నానబెట్టేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఎక్కువసేపు నానాలండి రవ్వ ఎప్పుడైనా. ఇప్పుడు నేను 1 గంట రవ్వ బాగా నానిన తర్వాత ఇలాగ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక 2 చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. అలాగే ఎక్కువ నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువ కూడా పట్టదు, చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే కచ్చాపచ్చగా దంచిన ఈ మిరియాల పొడి కూడా వేసాను. నెక్స్ట్ ఎండుమిర్చి వేసి వీటిని దూరగా ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 స్పూన్ వరకు వేసానండి. అల్లం బాగా వేగితే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. దీంతో పాటే కొంత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. జస్ట్ మీకు ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది. ఇలాగ ఉల్లిపాయ మనకి కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటో తీసుకున్నానండి. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను, మీడియం సైజు క్యారెట్ ఒకటి తీసుకుంటున్నాను. అలాగే ఒక్క బంగాళదుంప, అది కూడా చిన్న సైజు బంగాళదుంప ఒకటి తీసుకున్నాను. ఈ మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇందులో వేసుకోవచ్చండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చీలు కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు వేసాను. అలాగే ఈ కిచడీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో నేను పచ్చి బఠానీ కూడా వేసానండి, తర్వాత యాడ్ చేశాను. ఇలాగ వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఆ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోండి. కంప్లీట్గా వేయించుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వండి. లైట్గా కొంచెం మగ్గిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, లైట్గా కొంచెం టమాటో కూడా బాగా మగ్గినట్లు కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 6 గ్లాసుల వరకు అయితే నీళ్లు వేసుకోండి. ఇలాగ ఒక 6 గ్లాసులు నీళ్లు వేసుకుంటే మనం కరెక్ట్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ. మీకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే కనుక వాటర్ క్వాంటిటీని కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. ఇలాగ నీళ్ళు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కసారి వాటర్ టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏదైనా సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. చూడండి, ఇలాగ రోలింగ్ బాయిల్ అవుతుంది కదా వాటర్. ఈ తెరలే టైంలో ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టేసుకున్న ఈ పెసరపప్పు రవ్వను వేసేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, కుక్కర్లో చేస్తాం కదా. జస్ట్ మనకి అది రవ్వ నానడానికి టైం పడుతుంది అంతే. ఇలాగ రవ్వ పెసరపప్పు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. చక్కగా ఉడుకుతుందండి ఈ కిచడి అనేది. ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇది వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి. చల్లారిన కంటే కూడా వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది. ఇక ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. ఇలాగ కొత్తిమీర వేసేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.